ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు లేటుగా వివాహం అవుతున్న వాళ్ళకి అసలు ఏం చేయాలమ్మా? ముందుగా లేటుగా ఎందుకు అవుతోందమ్మా? ఎందుకు అవుతోంది అంటే, మా చదువులు పూర్తి కావాలి, మాకు ఉద్యోగాల్లో స్థిరత్వం రావాలి, పదోన్నతి కలగాలి, అప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం అని ఒకటి. తీరా అయిన తర్వాత ఆడపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఆ స్థాయికి తగినటువంటి వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అటువంటి వాడు దొరక్కపోవడం ఆడపిల్లలకి. మగపిల్లలేమో మంచి సంబంధం కావాలి, మంచి సంబంధం కావాలి అని కలల రాజకుమారి కోసం ఎదురు చూసి చూసి అనేక కారణాలు ఉంటాయి. వీళ్ళు ముదురు బెండకాయలు అయిపోతారు. అందుకని వీళ్ళకి కావట్ల. మొట్టమొదట గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, యుక్త వయసు వచ్చాక వివాహాన్ని గురించినటువంటి ఆలోచన వచ్చిన తర్వాత తగినటువంటి సంబంధం చూసి చేసుకోవాలి. కానీ మన స్థాయికి మించినటువంటి సంబంధం గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే అమ్మాయిలు అబ్బాయిల కన్నా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క దోషం ఇది. దానివల్ల ఆలస్యం అవుతున్నాయి. ఇది ప్రధానమైనటువంటి లౌకికమైనటువంటి అంశం. ఇది కానీ అధిగమించినట్టయితే తప్పనిసరిగా త్వరగా అవుతాయి. ఎందుకు అధిగమించలేకపోతున్నారంటే, 100కి 100 పాళ్ళు వాళ్ళకి కలవాలి. జాతకం కలవాలి, అందంగా ఉండాలి, డబ్బు ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇప్పటికి అబ్బాయికి అయితే ఈ పాటికి ఒక పెద్ద బిల్డింగ్ ఉండాలి, కారు ఉండాలి. అమ్మాయి అయితే కారుతో సహా రావాలి. ఇలా కోరికలు కోరుకోవడం వల్ల కొండెక్కి కూర్చుంటున్నారు గనక ఇబ్బంది కలుగుతోంది. ఇక్కడ కొంత సడలించుకున్నట్టయితే చాలా ఉపయోగం ఉంటుందమ్మా. అమ్మ, అంటే అప్పుడు కాలంలో జాతకాలు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం ఆ జనరేషన్ లో తొందరగా పెళ్ళి అయిపోయేది. అసలు ఎందుకు కారణం అంటారు? అమ్మా, సీతారాములకి జాతకాలు చూసారా? చూడలేదే. వీరి వంశం వారి వంశం బాగుందని ఏదో ఆయనేమో పణం పెట్టాడు, వీరేశుల్కా అని గెలిచాడు. కానీ ఇచ్చిన వీళ్ళ వంశం గురించి వశిష్ఠుడు చెప్పాడు, రాముల వారి వంశం గురించి జనకుడు తన వంశం గురించి చెప్పుకున్నాడు. అబ్బో, ఇంత గొప్ప వంశాలు కనుక మీరు బియ్యం అందితే బాగుంటుంది, ఈయనకి 4 కొడుకులు ఉన్నారు, నీకు నీ తమ్ముడికి కలిపి 4 కూతుళ్ళు ఉన్నారు, చెయ్యండి అని ఋషులు చెప్తే చేశారు. ఇప్పటికీ మన శుభలేఖలు ఏమేస్తాం? పెద్దలు నిశ్చయించినారుగావునా అని చెప్తాం. పెద్దలు నిశ్చయించటం అన్నది మనం అనుసరించినటువంటి కాలం అంతా బాగుంది. పిల్లలు నిశ్చయించుకోవడం అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, ఇది వర్స్ట్. వాళ్ళ తల్లిదండ్రులు నిశ్చయించటం అది మధ్యమం. వీళ్ళిద్దరూ కాక వీళ్ళకన్నా పెద్దవాళ్ళు నిశ్చయించడం ఉత్తమం. అది లేకపోవడం వల్ల ఇన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఇవాళ్లే ఎవరు అంత ఉన్నత స్థానంలో ఉండరు కదా. ఈ చిన్న స్థాయి నుంచి ఒక్కొక్కటి మెట్టెక్కుతూ ఉంటారు కదా. అంత స్థాయిలో ఉండాలి, యంగ్ గా ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? ఆ కోరికలకి లేట్ అయిపోయింది, కుదరదు. అందువల్ల లేట్ అవుతూ ఉంటుంది. కనుక అలా చూడాలి. సీతారాముల జాతకాలు చూడలేదు. జాతకాల్లో కూడా 100కి 100 పాళ్ళు కలవవట. 60% కలిస్తే చాలా గొప్ప, 70% కలిస్తే అసలు ఉత్తమోత్తమం, 40% కలిస్తే చాలా బాగుంది, పెళ్లి చేసేయచ్చు అని చెప్తారు. అంటే డీటెయిల్డ్గా మీరు వివరాలు అడిగితే, లేకపోతే బాగానే ఉందండి అని చెప్పేస్తారు. కానీ అసలు విషయం ఏమిటి, ఎన్ని పాయింట్లు కలిసాయని ఇలా ఇప్పుడు మనం వస్తున్నాయి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాటలు, అది ప్రధానమైనటువంటి విషయం. తర్వాత యుక్త వయసు రాగానే జాతక ప్రకారం వాళ్ళకి వివాహానికి తగిన యోగ్యత వస్తుంది. ఆ సమయంలో వివాహం చేయకపోతే మళ్ళీ ఆ గ్రహాలన్నీ ఆ స్థితికి రావడానికి సందర్భాన్ని బట్టి 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల దాకా పట్టచ్చు. వివాహయోగ్యమైనటువంటి సమయం రాగానే జాతకాల్లో వెంటనే కుదిరిన సంబంధం చేసేయాలి. కానీ లేకపోతే ఏళ్ల తరబడి ఆలస్యం అవుతుంది. మంచి సంబంధం త్వరగా కుదరాలి అంటే ఆడపిల్లలు కనుక అయినట్టయితే రుక్మిణీ కళ్యాణాన్ని 40 రోజుల పాటు తులసి కోట దగ్గర కూర్చుని పారాయణ చేసి ఆ తరువాత పండు పటికి బెల్లము నైవేద్యం పెట్టి ఆ అమ్మాయి తిన్నట్టయితే 40 రోజుల లోపల
తగిన సంబంధం వస్తుంది. అబ్బాయి గుర్తుంచుకోండి, ఇంకా. తగిన అని. మగపిల్లవాడికైతే సౌందర్య లహరిలో సంఖ్య గుర్తులేదమ్మా, 9 13 గుర్తులేదు, కానీ నరం వర్షీయాంసం నర్మ సుజడం అనే శ్లోకం ఉంది. ఈ శ్లోకాన్ని రోజు పారాయణ చెయ్యండి అన్నారు. దానికి సంబంధించిన ఫలితం చెప్పారు. ఎన్నిసార్లు చెయ్యాలి, ఎన్ని రోజులు చెయ్యాలి అన్నదైతే వివరం తెలియదు. కానీ దాని అర్థాన్ని బట్టి నాకు తెలిసిన 40 రోజులు కనుక చేసినట్టయితే తగిన సంబంధం గుర్తుంచుకోండి. తగిన మీరు ఊహల్లో పెట్టుకున్నట్టు కాదు, నీకున్న క్యాండిడేచర్కి తగినటువంటి సంబంధం కుదురుతుంది. ఇంకేమైనా ప్రత్యేకమైన ఆలయం అంటూ ఉందమ్మా ఇలా వివాహం? ఏ ఆలయమైనా పర్వాలేదమ్మా. సాధారణంగా కుజదోషం ఉంటే కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు. అప్పుడు కూడా జాగ్రత్త పడాలి. ఏంటంటే కుజదోషం ఉన్న అబ్బాయికి కుజదోషం ఉన్న అమ్మాయిని ఇచ్చేస్తే సరిపోతుంది. కొంతమంది అలా కూడా చేయొద్దు అంటున్నారు. కుజదోషం ఇద్దరికి ఉన్నారనుకోండి, అది చాదస్తాలు ఎక్కువయ్యాయి కదా, అంచేత కుజదోషం ఉన్న స్త్రీ అబ్బాయికైనా అమ్మాయికైనా కుజదోషం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి చేసేస్తే ఆ దోషం పరిహారం అయిపోతుంది. లేదు ఇంకా మాకు కావాలంటే కుజదోషం కనుక ఉన్నట్టయితే కుజుడి మీద పెత్తనం కలిగినటువంటిది అమ్మవారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని అమ్మవారి ఆలయానికి వెళ్ళి గనక అనుకున్నట్టయితే అసలు కుజుడుకున్న పేరు మంగళుడు. అమ్మవారి కారణంగానే ఆ కుజుడు మంగళ గ్రహంగా మారి మంగళవారానికి అధిపతి అయ్యి గ్రహాధిపతి అయ్యాడు. కనుక అమ్మవారి అనుగ్రహంతో గ్రహాధిపతి అయినటువంటి కుజుడు మనకి సవ్యంగా ఉండాలంటే అమ్మవారి కాళ్ళు పట్టుకుంటా నోరు మూసుకూర్చుంటాడు. అది ఏ అమ్మవారి దేవాలయానికి వెళ్ళినా సరిపోతుంది. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు.